హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా రాజకాంత వ్లాగ్స్కి స్వాగతం అండి. నేను 86వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం గురించి మీకు పార్ట్ 1 పెట్టానండి. తర్వాత ఇది పార్ట్ 2 పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్. పార్ట్ 1లో ఇవన్నీ మీకు చూపించాను. యాగశాలలు, హోమగుండాలు, ఇవన్నీ చండీ యాగాలు అన్నీ మీకు చూపించాను. ఇలా కలశాలు కూడా చూపించాను ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మీకు పార్ట్ 1లో కనిపిస్తాయి. తర్వాత వీడియో లెంత్ ఎక్కువ అవడం వల్ల నేను పార్ట్ 2 తీసుకుంటున్నాను. చండీ యాగము చూడండి, ఇవన్నీ మీరు పార్ట్ 1లో చూస్తుంటారు. ఇంకా ఇక్కడ చూపించాల్సినవి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, అందుకే పార్ట్ 2 నేను వీడియో తీశాను. చూడండి ఫ్రెండ్స్. బ్రాహ్మణ్స్ చేసే యాగశాలలు, అధర్వణ వేద ద్వారము, చండీ యాగము కాకుండా ఇంకా మిగతా జనాలు కూడా చేయడానికి హోమగుండాలను చాలా ఏర్పాటు చేశారండి. అంతేకాదు యాగశాలల చుట్టూ ప్రదర్శనకు పైన తడకలతో, కింద కార్పెట్లతో భక్తులకు ఇబ్బంది కలగకుండా చాలా అందంగా ఏర్పాటు చేశారు. చాలా బాగా ఏర్పాటు చేశారు. అంతేకాదండి, మంచిగా చుట్టూ పచ్చని పూల మొక్కలు అయితే ఏర్పాటైతే చేశారు. ఆల్రెడీ ఉదయం నుండి చాలామంది హోమాలు, యాగాలు చేయించుకున్నారు పురోహితులతోటి. పార్ట్ 1 కనుక మిస్ అయిన వాళ్ళు అయినట్లుంటే చూడండి ఫ్రెండ్స్. ఇవి కూడా కంప్లీట్గా చూపించాను. ఇవి ఇప్పుడు కొన్ని షార్ట్గా చూపిస్తున్నాను. ఇవన్నీ చూశాక మొత్తం కంప్లీట్గా ప్రదక్షిణలు చేసి శివయ్యకు అభిషేకం కూడా చేశారు చాలామంది. అప్పుడు నేను కూడా చేశాను ఫ్రెండ్స్. శివయ్య అభిషేక ప్రియుడు కాబట్టి శివయ్యకు బోలాశంకరుడు చిన్న నీళ్ళతో కూడా అభిషేకం చేసి మనము ఆయన్ని కోరికలు కోరితే అవి త్వరగా నెరవేరుతాయి ఫ్రెండ్స్. గోమాతకు కూడా నమస్కారం చేసుకొని ఒకసారి చుట్టూ అంతా ప్రదక్షిణ అయితే చేసి లోపలికైతే వెళ్ళిపోయాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ భక్తులైతే శివయ్యకు అభిషేకాలు చాలా చేస్తున్నారు. ఇక్కడ అయ్యాక చుట్టూ ప్రదక్షిణ చేసి లోపలికైతే వెళ్తాను. యాగశాలకు వచ్చిన భక్తులందరూ చాలా సేవలు అయితే చేస్తున్నారండి. వంట దగ్గర వెజిటబుల్స్ కటింగ్, ఇంకా చాలా వడ్డించడము, ఇంకా చాలా పనులు చేస్తున్నారు. ఇదంతా సేవగా భావించి వాళ్ళందరూ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ శివ పూజ అయితే అయిపోయిందండి. తర్వాత ఒక మారు చుట్టూ ప్రదక్షిణ అయితే చేసి మనము ఎక్కడికైతే కృష్ణ భగవానుడు విఘ్నేశ్వరుడు ఉన్నాడో ఆ చోటుకి వెళ్దాము దర్శనం చేసుకోవడానికి. పూజలు చేయించుకున్న దగ్గరికి అయితే ఇప్పుడు మనం వచ్చేసాము. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ముందు స్టేజ్ పైకి వెళ్తానని అడిగితే అక్కడ స్వామీజీ ఉన్నారు, పూజ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వద్దండి అన్నారు వాళ్ళు. కానీ నేను చుట్టూ అంతా వీడియో తీసి వచ్చేసరికి అయితే స్టేజ్ పైనకి వెళ్తున్నారు భగవంతుడిని దర్శనం చేసుకొని స్వామీజీకి నమస్కరించుకోవడానికి. నేను కూడా వెళ్ళానండి. చూడండి, ఇక్కడ స్టేజ్ అయితే చాలా పెద్దగా ఉంది. కృష్ణుడు, విఘ్నేశ్వరుడు, అలాగే శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామి వారు కూడా అక్కడ ఉన్నారండి. దేవుళ్ళ దర్శనం అయ్యాక వారిని కూడా నమస్కరించుకొని స్టేజ్ నుండి అయితే కిందికి వచ్చామండి. అక్కడి నుండి బయటకు వచ్చి భోజనశాల వైపు అయితే వెళ్తున్నానండి. అక్కడ చూడండి, దేవుడి కటౌట్స్ ఎంత పెద్దగా నిర్మించారో. ఇక్కడైతే శివయ్య పెద్ద గోపురం మీద ఉన్నట్టయితే నిర్మించారు. చాలా బాగున్నాయి కటౌట్స్. ఆ ప్రక్కకు శ్రీకృష్ణుడి ఒక స్టోరీ లాగైతే ఆ కటౌట్ అయితే నిర్మించారు. అది ఏంటో స్టోరీ నాకు తెలియదు, కానీ ఇదైతే ఇక్కడ ఉందండి. నెక్స్ట్ వచ్చేసి శ్రీరాముని కటౌట్ కూడా చాలా పెద్దగా ఉంది. చూడండి, ఒకదాని పక్కకు ఇంకొకటి ఉన్నాయి కటౌట్స్ అన్నీ. తర్వాత భోజనశాల వైపు అయితే వచ్చానండి.
ఇక్కడ జనాలైతే చాలా ఎక్కువగా ఉన్నారు. చైర్స్ అవి సరిపోక చాలామంది కింద కూర్చొని భోజనం చేశారు. చాలామంది వేల మంది వచ్చారండి. నేను వీడియో తీసుకొని వెళ్ళేసరికి ఒక రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ముందు కూర్చున్న వాళ్ళది చైర్స్ అన్నీ ఖాళీ. నాకైతే ఇక్కడ నేను వీడియో చూపిస్తున్న ముందైతే నాకు ఒక చైర్లోనైతే నేను కూర్చున్నాను. కూర్చున్న తర్వాత 10 మినిట్స్కి అయితే భోజనం అయితే వడ్డించారు. సాంబారు, పప్పు, చిక్కుడుకాయ, ఒక స్వీట్ అయితే పెట్టారండి. భోజనం అయితే చాలా బాగుంది. చాలామంది భక్తులు సేవ చేయడానికి ఇలా వడ్డించారు. భోజనం వడ్డించే వాళ్ళు, ఇస్తర్లు వేసేవాళ్ళు, వాటర్ సప్లయర్స్ వీళ్ళందరూ సేవగానే భావించారండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.